హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు సత్తెనపల్లె సరౌండింగ్లో ఉన్నామండి. ఇది పల్నాడు జిల్లానా? పల్నాడు. ఏది మీ ఊరేది? మా ఊరు అసానాబాద్. అసానాబాద్ అంటే ఇది మండలం ఏది? మండలం క్రోసూరు మండలం. క్రోసూరు మండలం. తాలూకా వచ్చేసి సత్తెనపల్లి. అయితే ఈ మీ చేతిలో ఉన్న ఇవి ప్రొడక్ట్ల పేరు ఐడియా ఉన్నాయా? ఐడియా ఉందన్న. చెప్పండి. ఇదేమో త్రిగుణాస్త్ర. ఎట్లా ఉన్నాయి వీటి రిజల్ట్? ఫస్ట్ వచ్చేపాటికి కొంచెం చిగుర్లు కాలిపోయినట్టు చేనుంది. చేనుంటే నేను ఏం చేశానంటే యూట్యూబ్ లో నీ చూసా వీడియో. ఓకే, యూట్యూబ్ లో మా వీడియోలు చూసారు. చూసి నీ కాల్ చేసేసరికి ఎక్కడ దొరికిద్దాన్న అంటే పలానా అని చెప్పావు నువ్వు. చెబితేనే రోహిణిలోకి వెళ్ళి తెచ్చుకున్నా. తెచ్చుకున్న 5 రోజులకి చిగుర్లు కంట్రోల్ అయిపోయింది. మెతన్ వచ్చింది. తెల్లదోమ, పచ్చదోమ, మరి పచ్చనల్లి, ఎర్రనల్లి కూడా గ్రోత్ గానీ బాగా వచ్చింది. దీని మీద మళ్ళీ కాల్ చేయగానే త్రిగుణాస్త్ర కొట్టమన్నావు. అది కొట్టిన కూడా ఎమ్మడి ఇంకా కాయ సెట్ అయిపోయింది. మొత్తం కాయ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? ఇది స్ప్రే చేసే ఎన్ని రోజులు అయింది అన్న? ఈ మెటాక్స్ ఈ త్రిగుణాస్త్ర స్ప్రే చేసేమో 5 రోజులు అయింది. 5 రోజులు అవుతుంది. అయితే ఈ ప్రొడక్ట్లు మీకు ఇప్పుడు చేశారు కదా, ఇప్పటి వరకు చాలా రకాల స్ప్రేయింగ్స్ చేశారు, చాలా రకాల మందులు చూశారు. అయితే అన్ని మందులతో పోల్చుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అన్ని మందులతో పోల్చుకుంటే ఇది మటుకు 100% రిజల్ట్ బాగుందన్న. రిజల్ట్ మటుకు నెంబర్ 1 గా ఉంది. ఇదే బాటిల్ ఫస్ట్ గనక ఇది చూసింటే మేము ఈ పాటికి ఒక కోత కోసేవాళ్ళం. అంత మంచిగా కాప్ సెట్ అవుతా ఉంది. దాదాపు అంటే ఇక్కడ ఇంకొకటి అండి 30 వచ్చే పెడతారు. ఒకసారి కాల్ చూపి. చాలా చిన్నగా అంటే చిన్న అచ్చునే ఉంటది. మధ్యలో ఇది వచ్చేసి జీని ఏదండి? జీని 2626 అండి. వెరైటీ కూడా తేజ రకం కిందకి వచ్చింది. అయితే ఈయన స్ప్రే చేసుకున్న తర్వాత ఆయన మాటల్లో కూడా మీరు విన్న తర్వాత కూడా ఆయన మాటలు ఎంత ఏదంటే ఉన్నట్టు. ఇప్పుడు ఎక్కడ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ ఏమో చెప్పారు, కొనలు ఏమయ్యేవి? కొనలు ఎర్రంగా కాలిపోయినాయి. ఆ కాలిపోయిన కొనలే మళ్ళీ మేటాక్స్ దీంట్లోకి మటుకు 100 గ్రాములు పోలీస్ చేసా. చెప్పారు మీరు. అదేసినాక వచ్చిన చిగురేది మొత్తం. ఇదంతా వచ్చిన చిగురు అంతా. పూత ఎట్లా వస్తుంది దీనికి? పూత మటుకు మల్లెపూ తోటలకు వస్తుంది. మల్లెపూ తోటలా వస్తుంది. వచ్చింది. దాని మీద త్రిగుణాస్త్ర కొడితే మటుకు ఇంకా పండు కూడా ఏమనేది రాలదు, మొత్తం పింద అవుతుంది. మొత్తం పిందగా మారుతుంది. ఇమీడియట్లీ పిందగా మారుతుంది. కంపల్సరీ కావాలి. ఈ రెండు ప్రొడక్ట్ల జోడి మాత్రం అట్లా అదొకసారి ఇదొకసారి కొడితే రిజల్ట్ పక్కా రిజల్ట్. ఈ రెండు కొట్టినాకనే పక్క రైతు కూడా 150 క్వింటాలు అయితే చెబుతున్నారు. 40 చాలు అనుకుంటున్నా. అంతే. ఓన్లీ 2 స్ప్రేయింగ్స్ తోటి ఏంది ఇట్లా మారేసరికి ఆ మాత్రం చాలు. ఎకరానికి 40 క్వింటాలు 50 క్వింటాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 30 క్వింటాలు పండిందంటే కూడా ఎకరానికి అంత ఆనందమైన పరిస్థితి. చాలా ఆనందం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా నీట్ గా చూడండి, కడిగినట్టుగా ఉంది. ఒకసారి దగ్గర చూపి ఆ మొక్కను కూడా ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో. ఇంకొకటి అండి, లైట్ ఫెయిల్ కూడా అవుతా ఉంది. దాదాపు అంటే టైము 6:13 అవుతుంది. ఈ టైంలో కూడా మంచి మనకి ఈ టైంలో కూడా మల్లెపూ తోటలా కనిపిస్తుందో లేదో మీరే చూడండి. వీడియో చూపి ఒకసారి. పూలు కనిపిస్తున్నాయా? పూత కూడా కాప్ సెట్టింగ్ అవడం కానీ పూలు దిగుతున్నాయి. ఎప్పుడెప్పుడే పిన్నిసులు దిగుతా ఉంది. మొత్తం దగ్గర ఇక్కడ చూపి ఒకసారి ఆశ్చర్యగా ఎక్కడగా పిందెలు కూడా సెట్ అవుతా ఉన్నాయి. అది ఇంకా నెంబర్ 1 గా ఇంకా ముందుకెళ్ళి వాటర్ కట్టారుగా, అందుకే వెళ్ళలేదు. అదే ఇక్కడ చూపి ఒకసారి. మొత్తానికైతే ప్రతి రైతు స్ప్రే చేయొచ్చు కదా? నెంబర్ 1 గా స్ప్రే చేయొచ్చు అన్న. ఎందుకంటే ఒక రైతుని మోసం చేయకుండా ఉండేదంటే ఒక రైతే. అందరూ మోసం చేసేవాళ్ళే. ఒక రైతుగా చెబుతున్నా, ఇది మాకు 100% ఒరిజినల్ వాడుకోవచ్చు. నెంబర్ 1 గా వాడుకోవచ్చు. కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు. మా ఊళ్ళో వచ్చేపాటికి 2 వాడారు. ఇద్దరు హ్యాపీనేనా? మీరు వాడాక వాళ్ళు వాడారా? నేను వాడాకనే వాళ్ళు వాడారు. ఫుల్ హ్యాపీ. వాళ్ళు కూడా హ్యాపీ. వాళ్ళకి చెప్పాను నేను. ఆయన ఇప్పుడు మీరు కొట్టారు, ఆయన కొట్టాడు. ఆయన తర్వాత మళ్ళీ మీరు ఇది కొట్టారు. మరి దీని తర్వాత వాళ్ళు మొదలెట్టారా ఇప్పుడు దీన్ని? అంతే. మా తమ్ముడు అయితే నమ్మేసరికి నేను చేశానంటే మన వాళ్ళు శాంపిల్ చూడని కొంత కొట్టించా వేరే చేలో. దానికి దీన్ని కూడా ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మేము కూడా ఇవ్వలేదు కానీ శాంపుల్ మీరే ట్రై చేశారు. నేనే ట్రై చేశాను. అది మా మీద నమ్మకంతో మొత్తానికి ట్రై చేసి అది కూడా మీకు కనబడింది. ఇప్పుడు ఇక్కడ పక్కన చేను కూడా వెళ్దాం. ఏముంది పక్కన అంటున్నారు. లైట్ ఫెయిల్ అవుతా ఉంది. ఈ టైం లో మీరు టైం కేటాయించడం కూడా మాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది మటుకు నెంబర్ 1 నా కళ్ళు మూసుకొని కొట్టొచ్చు. ముందు మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ప్రొడక్ట్స్ వల్ల? ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏమైనా తెల్లగా అవుతుందా తోట? అసలు తోట అనేది తెలుపు లేనే లేదు. మొత్తం క్వాలిటీతో నల్ల గ్రోత్ తో చిట్టాకుతో నెంబర్ 1 గా ఉంటుంది. మనం చూసేది రైతు చెప్పాలి. ఎన్ని మందులు కొట్టి నేను కొట్టి నాకు తెలియదు కానీ ఈ మందులు కొడితే మటుకు మన పాప మనం చూసుకోవచ్చు. ఆకులో నీట్ గా ఉంటుంది. చెట్టు కాపే మొక్క గ్రోత్ మొత్తం అసలు నెంబర్ 1 గా ఉంది. అసలు నెంబర్ 1 గా ఉంది అన్న. ప్రతి రైతు వాడాల్సిన ప్రోడక్ట్ ఇది. కాదు కొంతమంది తెలియట్లేదు. ఇది అడిగి తీసుకుంటేనే కదా మన కొట్లలో వాళ్ళు అనేది బయట పెట్టట్లా. అడిగి తీసుకుంటేనే. ఎందుకంటే మరి తెలియదు కొంతమంది రైతులకి. ఇప్పుడు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. అందుకని ఆ నలుగురికి తెలియజేయాలనే ఇది. అంతేగాని ఒక రైతుని మోహం చేయడానికి అయితే మరి కాదు. రైతు బాగుపడటం కోసమే ఇది. రైతు
ఖచ్చితంగా మిరపలో ఈ ప్రొడక్ట్లు వాడాలంటే అంటారు. వాడుకోవచ్చు, వాడాలి కూడా. వాడితే రైతు ఒడ్డున పడతాడు ఈ నల్లి వల్ల. ఓకే ఓకే, ఈ రెండు ప్రొడక్ట్లు మాత్రం అట్లా ఉన్నాయి. దీంట్లోకి కాంబినేషన్ బెస్ట్ గా చెప్పు. దీంట్లోకి వచ్చేబట్టి నేను పోలీస్ వేసుకున్నా, దీంట్లోకి వచ్చేబట్టి జంప్ వేసుకున్నా. జంపు అదండి. నేను చెప్తే ఏం చెప్తాం, దీంట్లోకి ఏమో జంప్ చెప్తాం, దీంట్లోకి ఏమో పోలీస్ చెప్తాం. కానీ మేము చెప్పిన దానికి రివర్స్ గా దీంట్లోకి ఏమో పోలీస్ వేసాడు, దీంట్లోకి ఏమో జంప్ వేసాడు. హ్యాపీనే కదా, ఫుల్ హ్యాపీ. అది రైతు ఆనందమే. మీరు కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్న ఇదే ప్రొడక్ట్లని ఖచ్చితంగా ధైర్యంగా స్ప్రే చేసుకోండి. చూడమను బిట్టాస్ లో ఇంకొకటే బిట్టు ఒకటే లెవెల్ ఉంది, చాలా లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ చీకట్ అవుతుంది. చుట్టూ కూడా చూపి అబ్బా ఒకసారి రౌండ్ తిరుగు, సరేనా స్పీడ్ గా తిరుగు. నువ్వు తిరగాల్సిన పనిలే, ఫోన్ తిప్పి చూపి చాలు. అసలు ఈ చేను పోయింది లేకపోతే అనుకున్నారు. అసలు ఈ చేను లేకపోతే ఏదైతేనేమన్నా మొత్తానికి హ్యాపీ, అసలు ఫుల్ హ్యాపీ అన్న దీన్ని వాడటం వల్ల. నేను భయం లేదన్నా, నేనున్నంత కాలం మీకు భయం లేదు. ఎందుకంటే ఏం లేదు, రైతున్నంత కాలం నేనుంటే మీరున్నంత కాలం అంతా ఇబ్బంది. రైతుకి కొన్ని మందులు తెలియవు, నువ్వు చెప్పడం వల్లే తెలుస్తున్నాయి. చెప్పడం వల్లే తెలుస్తున్నాయి. ఓకే థ్యాంక్ యూ అన్న, దానికి ఇబ్బంది లేదు. ఓకే మీ ప్రేమని అంతే చాలు, నాకు ఏం అవసరం లేదు, ప్రేమ చాలు. నెంబర్ 1 అంతే అన్న మా ప్రేమలో, అంతే చల్లకుంటే చాలు. అంతే. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.